నమస్తే, క్రాంతి మీడియాకి స్వాగతం అన్న. నమస్తే. ముందుగా మీకు సర్పంచ్ ఎన్నికల సందర్భంగా మా తరపు నుంచి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ముఖ్యంగా మీరు నెంటూరు లాంటి ఒక మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మన నెంటూరు ప్రధాన సమస్యలు ఏమి, మీ టర్మ్ లో మీ 5 ఏళ్ల కాలంలో ఏం చేయాలనేది నెంటూరుని ఎట్లా చూడవచ్చు? నా పేరు నాగరాజు, నేను నెంటూరు గ్రామ సర్పంచ్. నేను నూతనంగా ఎన్నికైనా నాకు రాజకీయ నేపథ్యం కూడా ఏం లేదు. ముఖ్యంగా మేము ఎన్నికైన తర్వాత మేజర్ గా ఈ గ్రామంలో 3 సమస్యలు మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఫస్ట్ సమస్య ఏంటంటే శానిటైజేషన్, క్లీనింగ్, నెక్స్ట్ వచ్చేసి త్రాగునీరు, మూడోది వచ్చేసి స్ట్రీట్ లైట్. సో దీంట్లో మెయిన్ ప్రయారిటీ ఏం చేస్తున్నారంటే శానిటైజేషన్. మా విలేజ్ లో శానిటైజేషన్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. అంటే ఈ రోజులలో అండర్ డ్రైనేజ్ ఉంది, కొంతమేర ఓపెన్ మోరీస్ లో సీసీ పోయడం కానీ, వీటిని మేము ఏం చేస్తున్నాం అంటే, సో ప్రపోజల్ అయితే చేస్తున్నాము. మెయిన్ ఎజెండా శానిటైజేషన్ బాగా ఇష్యూ ఉంది మా ఊళ్ళో. కొంతమేర అడిషనల్ లేబర్ని పెట్టి కొంతమేర వరకు మేము ట్రై చేసినాం. ఏమైపోయిందంటే రోడ్లు హైట్ ఎక్కువైపోయి ఆ మోరీలు డౌన్ అయిపోయి వర్షాకాలం కానీ మట్టి అంతా పోతుంది. దీనికి ఆల్టర్నేటివ్ మాకు ఓన్లీ అండర్ డ్రైనేజ్ ఉంది. సో దానికోసం మేము ఒక బడ్జెట్ అప్రూవల్స్ కోసము ప్రతి వాడ ప్రతి ఏరియా జరుగుకుంటూ, అంటే లెంత్ ఎంత ఉంది, అండర్ డ్రైనేజ్ ఎంత రిక్వైర్మెంట్ ఉంది, మా ఊరికి ఆ బడ్జెట్ పాట ఎలా చేసుకోవాలని మేము వాడ తిరుగుతూ కంప్లీట్ అండర్ డ్రైనేజ్, ఫస్ట్ మెయిన్ ప్రయారిటీ కంప్లీట్ అండర్ డ్రైనేజ్. మండల్ గ్రాంట్స్ కానీ, స్టేట్ గ్రాంట్స్ కానీ, సెంట్రల్ గ్రాంట్స్ కానీ, మేము సిఆర్ఎస్ఎస్ఆర్ కానీ, అంటే మేము బయట వెళ్ళి తీసుకోవడం కానీ, ఇవన్నిటికీ మెయిన్ ఫస్ట్ ప్రయారిటీ శానిటైజేషన్ ఇవ్వదలుచుకున్నాం. ఎందుకంటే శానిటైజేషన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది ఆరోగ్య ఇంప్రూవ్గా తీర్చిదిద్దడానికి. మా బాడీతో కానీ, గ్రామ పెద్దలతో కానీ, ఇంతకుముందు మాకు ఇచ్చిన సూచనలతో కానీ ఫస్ట్ ప్రయారిటీగా శానిటైజేషన్ తీసుకొని మేము ముందుకెళ్తాము. నెక్స్ట్ 5 years లోపు 100% శానిటైజేషన్, అండర్ డ్రైనేజ్ ఉండే విధంగా మేము చర్యలు తీసుకోబోతున్నాం. ఓకే, ఇప్పుడు మన నెంటూరు జీపీలో ఎన్ని వార్డులు ఉన్నాయి? ఇప్పుడు మాలపల్లి కూడా మనకు ఆమ్లెట్ విలేజ్ కింద వస్తుంది. నెంటూరు విలేజ్ లో 12 వార్డులు ఉంటాయి. మాలపల్లి, రామసాగరపల్లి కూడా ఆమ్లెట్ విలేజ్ కింద నెంబర్ కిందకి వస్తుంది. ఇది చాలా పెద్ద గ్రామ పంచాయతీ, మెయిన్ క్లస్టర్ కూడా మండల్ వరకు. అయితే మీ తీర్మానం మీద ఒకటి ప్రపోజల్ పెట్టిరా, లాస్ట్ టర్మ్ పెట్టిరా, ఈ టర్మ్ కానీ మీ మజిద్పల్లికి నెంటూరు కోమటిబండ మీదుగా ఒక రోడ్ ఏదో శాంక్షన్ ఉంది కదా, సిసియా అది ఏంటి, అది బీటీ రోడ్? ఆ మజిద్పల్లి నుంచి కాదు, అక్కడ ఎల్లమ్మ టెంపుల్ అని ఉంది ఒకటి. చౌదరిపల్లి టు కోమటిబండ మీదుగా వచ్చేది రోడ్లు ఉన్నాయి యాక్చువల్ గా. బీటీ రోడ్ ఉంది, సిసి రోడ్ కి అది అప్రూవల్ పెట్టారు. ఇప్పుడు మనకు ఎన్ఆర్జీఎస్ కింద ఏమైనా శాంక్షన్ అయినాయా? రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్ఆర్జీఎస్ కింద 4 lakhs శాంక్షన్ అయింది. సో ఎయిన్ తీసుకొచ్చి మేము గ్రామంలో ఉన్న మెయిన్ ఏరియాస్ అన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రస్తుత రిక్వైర్మెంట్ ప్రకారము ఒక దగ్గర ఐడెంటిఫై చేసి రోడ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సీసీ అయితే లేదు, ఈ 2-3 రోజుల్లో సీసీ కూడా వేస్తుంది. ఇప్పుడు ప్రైమరీ స్కూల్ దానికి మరమ్మతులకు దానికి ఏదైనా చూస్తారా? మనకు ప్రైమరీ స్కూల్, హై జెడ్పీహెచ్ఎస్ ఉంది? 2 స్కూల్ ఉన్నాయి, ప్రైమరీ స్కూల్, హై స్కూల్ ఉంది. అంటే వాళ్ళకు కూడా మేము వార్డు తిరిగే క్రమంలో వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ సమస్యలు ఏమి, హై స్కూల్ సమస్యలు ఏమి, ప్రతిదీ కూడా ఐడెంటిఫై చేసి దాంట్లో రిక్వైర్మెంట్ మేము కలెక్షన్ చేసుకొని ప్రయారిటీ ఇచ్చి వాటి ప్రకారం వెళ్తాం. వాళ్ళకు కూడా మా సహకారం ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఈ సర్వే మన శిక్షణ తరగతి ఉంటాయి కదా, ముగిసినట్టేనా? సర్పంచ్ ముగిసినాయి. ఫిబ్రవరి 23 నుంచి ఒక వారం రోజుల పాటు శిక్షణ తరగతులు ముగిసినాయి. మా ప్రణాళిక ఖచ్చితంగా ఒక ఆదర్శ గ్రామంగా, దేశంలో ఆదర్శ గ్రామం తీర్చిదిద్దడానికి గ్రామ పెద్దలతోటి, మా బాడీ తోటి 100% మేము కృషి చేస్తాం. ఎందుకంటే ఫస్ట్ ప్రియారిటీ ఆరోగ్యం ఇంప్రూవ్, ఆనందం ఇంప్రూవ్. ఈ రెండింటి తర్వాత మిగతా డెవలప్మెంట్ మీద, ఎంప్లాయ్మెంట్ లో కానీ మేము ఒక 17 అంశాలు తీసుకున్నాం. ఆ 17 అంశాల మీద కమిటీ చేసుకొని ప్రతి అంశానికి ఒక్కొక్క 5 పెట్టుకుంటూ, సో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి మా శాయశక్తిలో కృషి చేస్తాం. ఇందిరమ్మ ఇల్లు లాస్ట్ టైం 30 అందరు కట్టుకుంటున్నారు. స్టార్టింగ్ లో ఏమైపోయిందంటే కొంత సుముఖత చూపలేదు, ఇవి బడ్జెట్ ఇస్తారా ఇవ్వరు అనేసి. ఇచ్చేసరికి నిజంగా చెప్పాలంటే స్టేట్ గవర్నమెంట్ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఒక్క విషయంలో పేదోడికి గూడు ముఖ్యం. సో అది 100% సక్సెస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఏమైపోతుందంటే రిక్వైర్మెంట్ ఎక్కువ అయిపోయింది, కొంతమేర తక్కువ వచ్చినాయి. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఏప్రిల్ లో కూడా వస్తాయి అంటారు. అది 100% సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. ప్రతి ఇల్లు లేని వాళ్ళకి కూడా మేము ఇప్పుడు కొత్తగా వచ్చినాం కాబట్టి ఇంతకు ముందు కొంత తెలియదు, ఇప్పుడు ఐడెంటిఫై చేసినాము. మేము ముందు జాగ్రత్తతోటే ఒక 50-60 తీసేసుకొని మా ప్రపోజల్ కూడా మేము పెట్టడం జరుగుతుంది. వాటికి అతీతంగా మేము
అన్ని పార్టీలను కలిసి మా ఊరికి ఎన్ని ఇల్లు కావాలనేది 100% మాకు కావాల్సిందే అని అందరం కలిసిపోయి ప్రపోజల్ పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ వాళ్ళు ఇవ్వకముందే మేము ముందు ప్రపోజల్ పెడతాం. అవును. అన్న అంటే పోయిన టర్మ్ లో కొన్ని పనులు ఆగిపోయినాయి అన్న, అట్లా ఆగిపోయి ఇప్పుడు స్టార్ట్ చేయాల్సిన పనులు ఏమన్నా ఉన్నాయా? నాకు తెలిసి ఆగిపోయిన పనులు అంటూ ఏం లేవు. కొంత ప్రపోజల్స్ ఇచ్చున్నారు, అవి వస్తే వాటికి కూడా వాళ్ళ సహకారంతో 100% మేము, మా ఉద్దేశం ఏంటంటే గ్రామ అభివృద్ధి మా ఉద్దేశం. అట్లా మాకు ఏం ఉండదు, అందరం కలిసి పనిచేసి గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తాం. మీ గ్రామ ప్రజలకు మీ తోటి వార్డు సభ్యులకు మీ తరఫున ఒక చెప్పాలంటే మీ గ్రామ సర్పంచ్ ఏం చెప్తారు? ముఖ్యంగా ఏంటంటే మీరు ఏంటంటే మా గ్రామానికి ఈ డిస్టిక్ లో కానీ మండలంలో కానీ ఒక ఆదర్శ గ్రామం అని, అంటే ఒక మంచి పేరుంది మా బాడీకి. కానీ నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇంతకుముందు చేసినటువంటి పెద్దలు కానీ మన ఊరిని ఎంత గౌరవంగా బయట తీసిరో, ఏ విషయాలు ఉన్నా కూడా ఇంటర్నల్ ఉండాలి. కానీ ఇప్పుడు మాకు ఒక గౌరవం ఇచ్చిర్రు అంటే అది మా పర్సనల్ కాదు, ప్రతి ఒక్క బాడీ మెంబర్ కూడా పర్సనల్ క్యారెక్టర్ ఏదైనా ఉంటే పక్కన పెట్టాలి. ఇప్పుడు ఊరు క్యారెక్టర్ గా బిహేవ్ చేయాలి. మేము ఏది చేసినా ఊరి యొక్క ప్రతిష్టత మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి నేను మా బాడీకి సూచించేది మొట్టమొదటిగా ఏంటంటే మన పెద్దలు ఇచ్చినటువంటి గౌరవాన్ని, మన ఊరికి నిలబెట్టిన గౌరవాన్ని తూచా తప్పకుండా మనందరం కలిసి కూడా అది నెక్స్ట్ జనరేషన్ కు మా ఊరి యొక్క ప్రతిష్టతను నిలబెట్టాలని నేను కోరుకుంటున్నాను.